హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. నెక్స్ట్ వీక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఇక్కడ మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ టీసీఆర్ ఏంటనేది తెలుసుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఏంటనేది తెలుసుకోవాలి. సో అవి ఆ, వాటి పైన ఉన్నాయా వాటి కింద ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికన్నా ముందు మనం ఫ్రైడే ఏమైంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు మనకి నిఫ్టీ ఓపెన్ అయింది 22,486 దగ్గర ఓపెన్ అయింది. ఫ్రైడే రోజు అంటే 5వ తారీఖు రోజు అంటే 22,537 దగ్గర క్లోజ్ అయింది. హై టచ్ అయింది. 22,427 వచ్చిల్లు 22,513 దగ్గర క్లోజ్ అయింది. ఇది మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు కనుక్కుంటుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 48,104 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది. మీరు సర్ప్రైజింగ్గా చూడండి, మనం చాలాసార్లు చూస్తుంటాం నిఫ్టీ బాగా పెరిగి ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉంటుంది. మన ఫ్రైడే రోజు రివర్స్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్, నిఫ్టీ ఏమో చాలాసేపు డౌన్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం అబ్బాయి ఆల్మోస్ట్ 500 పాయింట్స్కి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే అది 48,063 అని ఒక లెవెల్, క్రూషియల్ లెవెల్ అని మీకు చెప్తూ వస్తున్నా, లెవెల్ పైన ఉండింది. ఆ లెవెల్ పైన నుంచి 48,104 హై ఓపెన్, 48,557 హై అండ్ 47,894 లో, అండ్ అది క్లోజ్ అయింది 48,493 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనకి మీరు కానీ మామూలుగా కానీ మీరు మన ట్రెండ్ లెవెల్స్ కానీ చూసుకుంటూ ఉంటే మీకు నిఫ్టీ ట్రెండ్ చార్ట్ ఇక్కడ చూస్తున్నది మీరు. ఈ నిఫ్టీ ట్రెండ్ చార్ట్లో మీకు మెయిన్ ఏంటంటే ఇది మొన్న ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్. యాక్చువల్లీ ఫ్రైడే రోజు నిఫ్టీ రోజు పెద్ద కదలలేదు. అది 22,455 ఇస్ దాని టీసీఆర్. దాని పైనే ఉన్నది మోస్ట్ ఆఫ్ ద టైం. అది 22,665కి వెళ్ళాలి, అది వెళ్ళలేదు. వెళ్ళకుండా 22,000 మొన్న అంటే థర్స్డే రోజు 22,613 అంతవరకు వెళ్ళింది. 22,665 టచ్ అవ్వాలి, ఇప్పుడు క్లోజ్ అయింది 22,527 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. దానికి మామూలుగా మన లెవెల్స్ ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నా కదా, ఇక్కడ దాని లెవెల్స్ ఇవి, నిఫ్టీ లెవెల్స్ ఇవి. లాస్ట్ క్లోజ్ అయింది. లెవెల్స్ కూడా ఈ ఫార్మాట్లో కూడా నేను ఇస్తుంటాను, మీకు అందరికీ తెలిసింది. ఇదేమో నిఫ్టీ చార్ట్, ఇది మన ట్రెండ్ లెవెల్స్ చార్ట్. అది ఈ ట్రెండ్ లెవెల్స్ చార్ట్స్ మీకు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ఏంటంటే మీకు అసలు ఏ విధమైన ఐడియా ఉండదు. మీకు దాంట్లో అప్ సైడ్ లెవెల్స్, డౌన్ సైడ్ లెవెల్స్ ఏవి మీకు ఐడియా ఉండదు. అవి తెలుసుకునే దానికే రెసిస్టెంట్ అండ్ సపోర్ట్, ఒక్క సపోర్ట్ తెలుసుకున్న దానికే మీరు తలబద్దలు కొట్టుకునేందుకు దానికి ప్యాటర్న్స్, ఇండికేటర్స్, ఆప్షన్ చైన్ ఇవన్నీ చాలా వేసుకొని అప్పుడు ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కోసం మీరు తన్నుకుంటూ ఉంటారు. వేరే ఇక్కడైతే మీకు డైరెక్ట్గా ఈ చార్ట్స్ చూడంగానే మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ప్లస్ టీసీఆర్ లెవెల్స్ కూడా ఈ పక్కనే మీకు ఈ మన చార్ట్లో రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. నిఫ్టీ దీని లెవెల్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఈ టీసీఆర్లో ఈ లెవెల్ దాటితే ఎక్కడికి వెళ్తుంది, టీసీఆర్ పైన ఉంది, ఇప్పుడు టీసీఆర్ పైన ఉంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, టీసీఆర్ బ్రేక్ అయితే కింద ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మీకు క్లియర్గా ఉంటాయి ఇక్కడ మన దాంట్లో. తర్వాత మీకు మనం ఆప్షన్ డేటా, ఎఫ్ఎండో డేటా కానీ మనం కానీ చెక్ చేసుకుంటే నిఫ్టీకి ఫ్యూచర్కి ప్రీమియం వచ్చేది 82 పాయింట్స్ ప్రీమియం ఉంది. టోటల్ కాల్స్ వచ్చేది 8.46 ఉంది, 8.46 క్రోర్స్. టోటల్ పుట్స్ వచ్చేది 7.61 క్రోర్స్ అండ్ పుట్ కాల్ రేషియో 0.89 ఉంది. ఇట్ ఈస్ ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ లాంగ్ అన్వైండింగ్ వచ్చేది మీకు 1.283 ల్యాక్ షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువైనాయి, లాంగ్ అన్వైండ్ అంటే వదిలించుకున్నారు అని అర్థం. తర్వాత మీరు మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, 48,104 దగ్గర ఉందని. అది 52 వీక్స్కి హెడ్ అవుతున్నది. అంటే 52 వీక్స్ దాన్ని 48,600 ఎంత ఉంది దాని 52 వీక్ హై. ఇప్పుడు మనం ఫ్రైడే రోజు, ఇంటర్డే రోజు మనం ఫ్రైడే రోజు ఏమైంది చెక్ చేసుకుందాం. ఇంటర్డే దాన్ని అది ఓపెన్ అయింది 48,104 దగ్గర ఓపెన్ అయింది అండ్ లో దగ్గరికి వెళ్ళింది 47,894 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఓపెన్ క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తా ఉన్నది. ఈ గ్రాఫ్ మీరు చూసుకోండి, లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ పైకి వెళ్ళిపోతూనే ఉంది, కంటిన్యూస్గా పైకి వెళ్తున్నది. సో అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర డే హై దగ్గర క్లోజ్ అయింది. టీసీఆర్ లెవెల్ ప్రకారం చూస్తే అది 48,649 దగ్గర క్లోజ్ అవ్వాలి, ఎట్లా లెవెల్ టచ్ అవ్వాలి. ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ 48,277 క్రాస్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఇస్ 48,649. ఈ 48,649 లెవెల్ ఏదైతే ఉందో ఇది కానీ టచ్ అయిందంటే దగ్గర దగ్గర మీకు 52 వీక్స్ హై వచ్చి ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది. మీకు 52 వీక్స్ హై వచ్చి ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది మీకు.
అది ఒకసారి కానీ టచ్ అయిందనుకోండి, అక్కడి నుంచి ఏమైనా రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎఫ్ అండ్ వై డేటా ఆఫ్ మన బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే, మీకు ఎఫ్ అండ్ వై డేటా చూసుకుంటే దాంట్లో మీకు ప్రీమియం వచ్చేది 165 పాయింట్స్ ప్రీమియం ఉంది. 165 పాయింట్స్ ప్రీమియంలో బ్యాంక్ నిఫ్టీ ఉంది. అండ్ త్రీ కాల్స్ వచ్చేది 3.48 crores కాల్స్, 4.76 crores పుట్స్ ఉన్నాయి. పుట్ కాల్ రేషియో 1.36 ఉంది, ఇండికేటింగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్ వచ్చేది ఆల్మోస్ట్ 2.53 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్. ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్లో 2.53 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్. ఇది మన ట్రెండ్ లెవెల్స్ సంబంధించిన చార్ట్స్. అండ్ మీరు వాడుకోవాల్సినవి ఇది ఎఫ్ఎండ్ డేటా సంబంధించింది. ఆల్రెడీ మీకు ట్రెండ్ లెవెల్ చార్ట్ చూపించాను కదా. ఈ విధంగా మీకు డైరెక్ట్గా మీరు ఆప్షన్ ట్రేడర్స్, ఆప్షన్ బయర్స్ అయితే మీరు డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్, ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ పక్క పక్కన పెట్టుకునేది మీరు డైరెక్ట్గా దాన్ని చూసి ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుంది మీకు, ఈజీగా కూడా ఉంటుంది ట్రేడింగ్ చేసుకునే దానికి. ఇది కాకుండా మీకు మన లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో, మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్స్ సబ్స్క్రైబ్స్ అంటే మీకు అవి ఈ విధంగా మేము ఆల్రెడీ మీకు లైవ్ బర్సల్ సిగ్నల్స్ ఇస్తుంటాం. దీంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్ కింద రెండు కావచ్చు, కొన్ని పుట్స్ ఇస్తూ ఉంటాం. వీటిని చూసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది జనరల్గా మా దీనికి సంబంధించింది. సో మీరు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అంటే ఇంకా మీరు ఇట్ ఈస్ టైం వేర్ మీరు క్యాండిస్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఇవి మానేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఆ, చాలా కష్టమైంది. మీకు క్యాండిస్టిక్ చార్ట్ చూసి ఎవరు ట్రేడ్ చేయలేరు, అసలు ఎవరు మనీ చేసుకోలేరు, ఇదైతే నిజం. అది ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, మీ కాన్షియస్కి తెలుసు. అది నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పని. మీకు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అయితే మీకు ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అవర్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అండ్ లైవ్ సిగ్నల్స్ కానీ వాడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ.